సీఎం గారిని తీసుకెళ్లారు, దర్శనం చేపించారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉండి మీరు పార్టిసిపేట్ చేస్తారు. ఎలా ఉంది ఏంటి? చాలా సంతోషం అండి. మాకు ఇక్కడ మా సనత్నగర్ నియోజకవర్గంలో 2 ఆలయాలు ఉన్నాయి. అమ్మవారి ఆలయాలు, బల్కంపేట ఎల్లమ్మ తల్లి, అక్కడ కళ్యాణోత్సవం వస్తుంది. అలాగే లక్షలాది మంది అక్కడ వస్తారు. అలాగే ఇక్కడ సికింద్రాబాద్ బోనాలు, అమ్మవారి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి లక్షలాది మంది మీరు కూడా చూస్తున్నారు, వచ్చి దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకుని పోతారు. అంటే ఈ సంతోషానికి మాకు అంతులేదు, అంత సంతోషం మాకు. అలాగే సంతృప్తి కూడా, ఎందుకంటే సేవ చేసే మాకు అవకాశం వస్తుంది. అంటే సంవత్సరం పెరిగే కొద్దీ ఇంకా భక్తులు పెరుగుతున్నారు, రద్దీ పెరుగుతుంది. అమ్మవారి మీద నమ్మకం, ఇక్కడికి వచ్చి కోరుకుంటే కోరికలు ఖచ్చితంగా తీరుతాయని ఎక్కడున్నా సరే వచ్చి బోనం ఎత్తుతారు ఆడబిడ్డలు. అంతే మరి మన ఆడబిడ్డల పండుగ బోనాల పండుగ, అమ్మవారి పండుగ ఇవాళ పొద్దున 3:30 నుంచి మొదలైనది. మొదటి బోరం 4 గంటల 5 నిమిషాలకి వచ్చింది. సమర్పించడం కూడా జరిగింది అదే టైంకి. నేను కూడా బోనం ఎత్తాను. కాబట్టి మా అదృష్టం నేను చెప్తున్నాను. ఏం కోరుకున్నారు మీరు? ఒకటి, చిన్నప్పుడు ముందర గుడికి వచ్చినప్పుడు ఎగ్జామ్స్లో బాగా మార్కులు రావాలి, ఇది అది అని కోరుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ప్రజల్లో, తెలంగాణ ప్రజలు ప్రతి వారు సంతృప్తిగా, సంతోషంగా, చిరునవ్వుతో ఉండాలని కోరుకున్నామమ్మ. అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి, వానలు సరిగ్గా పడాలి, రైతాంగం ఖుషిగా ఉండాలి, దేనికి లోటు లేకుండా ఉండాలి తెలంగాణ ప్రజలు, ఇదే కోరుకున్నాము. అంటే బోనాలకి సంబంధించి మీకు ఒక మర్చిపోలేని సంఘటన జీవితంలో ఏదైనా గుర్తుందా అమ్మ మీకు? అన్నీ మర్చిపోనేది. ఇప్పుడు మనం నుంచి ఈ మాట్లాడుతున్నాము, ఇది కూడా మర్చిపోగలమా చెప్పు? నిన్ను మర్చిపోగలమా? లాస్ట్ ఇయర్ సేమ్ అదే జోష్ మీలో ఉంది, ఎట్లా? ఎందుకంటే అమ్మవారికి సేవ చేసే మాకు అవకాశం వస్తుంది, ఇంతకంటే పెద్దదేం లేదు. అంటే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి మీరైతే. నేను ఎప్పుడు అదే అనుకుంటాను. ఓకే, అంటే రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు ఒక మెసేజ్ బోనాల గురించి కానీ తెలంగాణ సాంప్రదాయం గురించి? మీ ప్రేక్షకులందరికీ బోనాల శుభాకాంక్షలు. మీకు అందరికీ స్వాగతం. అమ్మవారి గుడికి రండి, దర్శనం చేసుకోండి, ఆశీర్వాదం తీసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము ఉన్నాం. థ్యాంక్ యూ అమ్మా.